4 దశాబ్దాల సినీ ప్రయాణంలో అక్కినేని నాగార్జున కేవలం హీరోగానే అలరించారు. ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు అయితే దక్కించుకున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ కొన్ని పేజీలు కూడా రాసుకున్నారు. ఏఎన్ఆర్ నట వారసత్వాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లారు. వయసు 60 దాటినా అది జస్ట్ నెంబర్ మాత్రమేనని తను ఇప్పటికీ నవ మన్మధుడిగానే నీరాసనాలు అందుకుంటున్నాడు. ఇది కేవలం నాగార్జునకు మాత్రమే సాధ్యమైంది. నటుడిగా కూడా అంతే అప్డేట్ గా పనిచేయడం నాకు మాత్రమే సాధ్యమైంది. సోలో సినిమాలు చేయాలన్నా, ఇతర స్టార్లతో కలిసి మల్టీ స్టారర్ చేయాలన్నా కింగ్ ఎప్పుడు ముందే ఉంటారు. తనయులతో కూడా కలిసి తెరను పంచుకుంటూ కెరీర్ పరంగా ముందుకెళ్తున్నారు. సరిగ్గా ఇదే దశలో నాగార్జున ఇటీవలే ఒక కొత్త టర్నింగ్ అయితే తీసుకున్న సంగతి తెలిసిందే. కుబేరా చిత్రంలో ఈడీ ఆఫీసర్ పాత్రలో అలరించారు. అయితే ఆ పాత్రలో కాస్త నెగిటివిటీ కూడా కనిపిస్తుంది. చేయని తప్పుకు జైలుకెళ్లిన ఆఫీసర్ తనెందుకు నిజాయితీగా పనిచేయాలి అన్న ఆలోచనలతో పాత్రని నెగిటివిటీ ప్రారంభమవుతుంది. క్లైమాక్స్ లో ఆ పాత్రను పాజిటివ్ గానే శేఖర్ కమ్లా ముగించినా గానీ కుబేరా ద్వారా కింగ్ లో నెగిటివిటీని తెరపైకి తెచ్చిన తొలి డైరెక్టర్ గా నమోదయ్యారు. ఇప్పుడు అదే నాగ్ కూలీ చిత్రంలో శక్తివంతమైన సైమన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో హీరో పాత్రలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ఆయన కంటే ఎక్కువగా వైరల్ అవుతుంది విలన్ సైమన్ పాత్రే. ఈ పాత్రలో నటించే ఛాన్స్ తనకే ఇస్తే బాగుండేదని రజనీ సైతం కూడా అభిప్రాయపడ్డారు. అంటే సినిమాలో సైమన్ పాత్ర ప్రత్యేకత ఏంటన్నది అర్థం పడుతుంది. దీంతో ఆ పాత్రపై ఆసక్తి అంతకంతకు రెట్టింపు అవుతుంది. సైమన్ పాత్ర ఎలా ఉండబోతుంది అన్నది సర్వత్రా చర్చ కొనసాగిస్తోంది. కింగ్ ఆ పాత్రలో ఎలా కనిపిస్తారు, ఎలాంటి నటనతో ఆకట్టుకుంటారని అక్కినేని అభిమానులంతా ఎంతో ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు. సినిమాలోని రజనీ పాత్రకు ధీటుగా ఉంటుందని విషయం అయితే లీక్ అయింది. ఇక సినిమా సక్సెస్ అయితే రజనీ కంటే ఎక్కువ పేరు నాగార్జునకే దక్కుతుందట. ఒకవేళ అదే జరిగితే కింగ్ లో 2.0 చూడొచ్చు. ప్రస్తుతం మారిన తెలుగు సినిమా ట్రెండ్ నేపథ్యంలో నాగార్జున మరిన్ని అద్భుతాలు చేయడానికి ఏ మాత్రం వెనకడుగు వేరు. పాన్ ఇండియాలో తెలుగు సినిమాకు వచ్చిన గుర్తింపును కింగ్ అయితే తెలివిగా ఎన్కాష్ చేసుకునే అవకాశం అయితే ఉంది. మరిన్ని చిత్రాల్లో పవర్ఫుల్ కింగ్ ను అభిమానులు చూసుకోవచ్చు. ఒకవైపు హీరోగా అలరిస్తూనే విలన్ గా కూడా మరిన్ని సంచలనాలకు సృష్టించడానికి ఆస్కారం ఉంది. మరి కింగ్ మైండ్ లో ఏముందో చూడాలి.